ఇక ఏపీలో డిఎస్సి అక్రమాల అంశంపై వైసీపీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి వైసీపీ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఇక వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన వ్యక్తం చేశారు. ఇక డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి చంద్రగిరి నుండి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ ఆందోళన చేస్తుంది. చంద్రగిరిలో కూడా మోహిత్ రెడ్డి పెద్ద ఎత్తున 6 మండలాల నుంచి దాదాపుగా 10 నుంచి 15,000 డిఎస్సి మీద ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు నిరసనగా 10,000 మంది పైగా ఈ రోజు కదం తొక్కి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నిరసన తెలియజేస్తున్నారు. నిజంగానే 2.5 సంవత్సరంలో ఈ స్థాయి వ్యతిరేకత ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం మీద ఉండదు. ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పరిపాలిస్తారని తెలియజేస్తున్నా. తప్పకుండా నారా లోకేష్ గారు రాజీనామా చేయకపోతే ఈ ఉద్యమం 100 తీవ్రతమవుతుంది. చదువు చెప్పే టీచర్లు కూడా ఈ రోజు మీరు డబ్బులు తీసుకొని మీరు చేస్తున్నారంటే వాళ్ళు ఏం చదువు చెప్తారు పిల్లలకి అని చెప్పి తెలియజేస్తున్నా. తప్పకుండా దీని మీద సిబిఐ విచారణ జరగాలి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొన్ని రోజులు మీరు ఆపొచ్చేమో తప్పకుండా సిబిఐ విచారణ జరుగుతుంది. నారా లోకేష్ గారి మీద టీడీపీ ప్రభుత్వం మీద ఇది తప్పకుండా బలమైన ముద్ర పడుతుందని తెలియజేస్తున్నాను. 6 మండలాల మంది ఎంతమంది వచ్చారు? ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? 10,000 మంది పైగా ఈరోజు కదం తొక్కడం జరిగింది. కొన్ని వేల మందిని మీరు బస్సులు ఆపి మీరు ఆపచ్చు, కానీ ఇక్కడ వచ్చిందే 10,000 మంది వచ్చారు. ఇంకా కొన్ని వేల మంది బయట ఉన్నారు. ఈ స్థాయిలో మేము వ్యతిరేకతుందంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని మరి చెంపలేసుకొని రాజీనామా చేసి బయటకు పోవాలని తెలియజేస్తున్నా. మొదటి డిఎస్సీలోని అక్రమాలు చేస్తే రెండో ఎస్సీలో ఎన్ని కోట్లు తీసుకోవాలనుకున్నా మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి డబ్బులు ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడు 100 కోట్లు 200 కోట్లు కావాలంటే ఇలాంటివి చేసి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తొందరలో బయటకు వస్తాయి. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుందని తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద చంద్రగిరిలోని 6 మండలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు, పెద్ద ఎత్తున ఆందోళన రావడం జరిగింది. సో అందువల్లనే మోహిత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా దాదాపుగా 10-15 వేల మంది ఈ నాయకులు కార్యకర్తలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొదటి డిఎస్సీలోనే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇక ప్రభుత్వం రాబోయే రోజుల్లో 2వ డిఎస్సీని కూడా విడుదల చేస్తామంటున్నారు. మరి ఆ 2వ డిఎస్సీలో ఇంకా కూడా కొన్ని కోట్ల రూపాయలను వెనకేసుకొని ఈ రకంగా అంటే ప్రజల్ని, విద్యార్థుల్ని మోసం చేసే విధంగా ఈ రకంగా చేస్తున్నామంటున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. అంటే మొత్తం తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలకు సంబంధించి దాదాపుగా 10 నుంచి 15 వేల మంది నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున యువత వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే డిఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వాటిపైన అంటే నిష్పక్షపాతంగా సిబిఐతో ఎంక్వైరీ నడిపించాలనేది ప్రధానంగా వైసీపీ మొదటి నుంచి కూడా ఇప్పటికే దీక్షలు, నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు, ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తామంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, చంద్రగిరి నుంచి.